హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి మనం ముందు నుంచే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏపీ ఎలక్షన్స్ వల్ల ఇటు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఫైట్ అయితే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. అటు శిల్పా రవికి సపోర్ట్ చేయడానికి ఫ్రెండ్కి ఏదో మద్దతు తెలపడానికి వెళ్ళిన అల్లు అర్జున్ కాస్త ఇటు మెగా ఫ్యాన్స్కి యాంటీ అయిపోయారు. అదేవిధంగా అప్పట్లో ఇటు నాగబాబు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. మాకు సపోర్ట్ చేయని వాడు మనకు తెలిసిన వాళ్ళైనా మనకి కావాల్సిన వాళ్ళైనా ఎవరైనా సరే మనకు సపోర్ట్ చేయకపోతే పరాయి వాడే అనే విధంగా ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కలిసి ఆయనని ఫుల్ ట్రోల్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎలక్షన్స్కి ముందు ఇవి ఎన్నో జరిగాయి. ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యామిలీలో నాగబాబుకి అల్లు అర్జున్కి పడట్లేదని, అటు నాగబాబుకి మరియు మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ అల్లు అర్జున్కి పడట్లేదనే వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇలా వినిపించే క్రమంలోనే రీసెంట్గా కమిటీ కుర్రాళ్ళు మూవీ ప్రొడక్షన్కి సంబంధించి ప్రొడ్యూసర్గా తన ఫస్ట్ టైం చేస్తున్న నిహారిక కొనిదెల ప్రజెంట్ ఆ ప్రమోషన్స్లో అయితే బిజీగా ఉంది. మరి ఈ ప్రమోషన్స్ విధంగా ఇంటర్వ్యూస్ ఇస్తున్న క్రమంలో తన లైఫ్ గురించి అండ్ అలాగే తన పాస్ట్ మ్యారేజ్ గురించి అడగగా తనకి ఎన్నో కష్టాలు పడిందని, ఎన్నోసార్లు ఏడ్చానని కూడా తను చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఇటు మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి అడగ్గా అండ్ అదే విధంగా అల్లు అర్జున్ అలాగే నాగబాబు గురించి అడగ్గా తను చెప్పుకొచ్చింది ఏంటి అంటే, నాన్న ఎప్పుడూ కూడా ఆయన వాట్సాప్లో కూడా ఏదో ఒక సోది పెడుతూనే ఉంటారు. ఖచ్చితంగా ఎవరిది ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా దాని గురించి అంత ఇన్డెప్త్గా ఆలోచించలేదు అండ్ నేను దాన్ని విమర్శించను కూడా. అది ఆయన ఇష్టం, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా, సో నేను దానిపైన ఎక్కువగా కమెంట్ చేయాలనుకోవట్లేదు అంటూ చెప్పుకొచ్చింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ని కూడా మెచ్చుకుంటూ మనమంతా ఒక లెవెల్లో ఉంటే ఆయన మనకంటే ఒక 10 మెట్లు ముందుంటాడని, ఎప్పుడైనా ముందు చూపు ఎక్కువ ఉన్న మనిషి అని చెప్పడంతో అటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. కానీ తను ఒక మెగా ఫ్యామిలీ అయ్యుండి అటు మెగా అభిమానులకు సంబంధించి అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది అని చెప్పినప్పటికీ కూడా మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు కొంచెం దీన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు. మరి అల్లు అర్జున్ అలాగే నాగబాబు ఒక ఎండ్కి వస్తుందా, మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఫైట్ అనేది ఎండ్కి వస్తుందా లేదా అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.